తెరిచి మాట్లాడడం. సౌలు అనే వ్యక్తి గాడిదెల వెంట తిరిగేవాడిని దేవుడు రాజుగా అభిషేకించినాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడక అవిధేయుడై తన సొంత చిత్తము చేయడం ప్రారంభించున్నాడో దేవుడు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించున్నాడు. ఇదిగో సౌలు తట్టు ఉన్న ప్రజలను దావీదు తట్టుకు త్రిప్పండి. అసలు సౌలు యొద్ద ఉన్న వారిని దావీదు తట్టు తిప్పడానికి గల కారణం ఏంటి? సౌలు పరిస్థితి ఎలాగైపోయిందంటే దేవునిని ఆరాధించాల్సింది పోయి ఇప్పుడు విగ్రహానికి ఆరాధికుడుగా మారిపోయినాడు. ఈరోజు ప్రభు నిన్ను ఎందుకు రక్షించున్నాడో తెలుసా? సౌలు తట్టున్న నిన్ను దావీదు తట్టు త్రిప్పడానికి. దావీదు ఎవరంటే దేవునికి భయపడువాడు. దావీదు ఎవరంటే మందిరమును ప్రేమించువాడు. ఈ రోజు ఆయన నోటి మాటను వినవలెను. ఏంటి ఆయన నోటి మాట తెలుసా? సౌలనే లోకము తట్టు నుండి దేవుని తట్టు, దావీదు తట్టు, దేవుని మందిరము తట్టు నువ్వు తిరగవలెను.